నమస్తే, గుడ్ మార్నింగ్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. దాంతోపాటు ఈరోజు వార్తలకు లేటుగా వచ్చినాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇరాన్ మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరు? అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిపి దాడులు చేస్తారు. ఇరాన్ కూడా ప్రతిఘటన దాడులు చేస్తున్నది. యుఎస్ ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా టెహ్రాన్ రివర్స్ అటాక్. మిజైల్స్, డ్రోన్ల దాడులతో దద్దరిల్లుతున్న గల్ఫ్ దేశాలు అవన్నీ అమెరికా భూభాగాలే. ఇరాన్ ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం, ఐఆర్జీసీ. అయితే ఇక్కడ ఇదే వార్త ఈనాడులోకి పోతే యుద్ధం తీవ్ర రూపం దాల్చుకున్నది. గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి, తాత్కాలికంగా మూసివేత, ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ, నెతన్యాహు ఇంటిపై దాడి చేశామని ఇరాన్ అంటున్నది. తప్పుడు వార్తలు అని చెప్పేసి ఇజ్రాయెల్ ఖండిస్తున్నది. గాయపడిన ఖమేనీ సతీమణి మృతి, యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు, చమురు నౌకపై దాడిలో భారతీయుడు మృతి, ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, నంతాజ్ అణు కేంద్రంపై దాడి, బగ్గుమన్న చమురు ధరలు. అయితే ఇప్పటికి కూడా అమెరికా ఏమంటుందంటే కంటిన్యూగా దాడులు చేస్తాం, దాడులు కొనసాగిస్తాం, ఇంకా ఒక 3-4 వారాల పాటు కంటిన్యూ దాడులు చేస్తాం, ఎక్కడెక్కడైతే సైనికులు ఉన్నారో అందరూ లొంగిపోవాలి, మా చెక్కు చేతల్లోకి రావాలని మాట్లాడుతున్నారు. నిజంగా ఎందుకు ఇది అంటే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తున్నది, మాకు దానివల్ల మాకు ప్రమాదం ఉన్నది అని చెప్పేసి ఆలోచనతోని ఇవన్నీ దాడులు చేస్తున్నది. ఇదే వార్త మరి ఇంక ఇంట్లో చూసుకుంటే ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దేశాధ్యక్షుడిని చంపినాక అక్కడ కొంతమంది సానుభూతి పరులు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఖమేనీ చనిపోయినందుకు ఫోటోలు పెట్టుకొని ఆ ఫోటోలకు కాల్చుకుంటా సిగరెట్లు కూడా కాలుస్తున్నారు కొంతమంది. ఇక్కడనేమో మన ఇండియాలోనేమో ఖమేనీ మృతికి అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. అక్కడ దేశస్తులేమో ఖమేనీని చంపినందుకు కొంతమంది సంతోషపడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, 2 వర్గాలు. అయితే ఎందుకు ఇది జరిగింది అంటే ఒకప్పుడు ఇరాన్ మంచిగా స్వేచ్ఛగా ఉండే, లేడీస్, ఆడవాళ్ళు కానీ అందరు కానీ స్వేచ్ఛగా ఈ ముస్లిం కొన్ని ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో అవన్నీ పాటించేటోళ్ళు కాకుండే స్వేచ్ఛగా ఉంటుండే ఆడవాళ్ళు కూడా. అయితే ఈ ఖమేనీ వచ్చినప్పటి నుంచి ఏం చేసిందంటే ఆంక్షలు విధించిండు. హిజాబ్ ధరించుకోవాలి, ఎక్కడ కూడా తిరగొద్దు, అన్ని రూల్స్ పెట్టేసరికి ఇక వాళ్ళకు స్వతంత్రం కావాలి మాకు అన్నట్టుగా రోడ్ల మీదకి వచ్చి గొడవలు స్టార్ట్ చేశారు. ఇదే అదును చూసుకొని అమెరికా అటాక్ చేసింది, క్లోజ్ చేసింది. ఇప్పుడు మీరు పాలించుకోండి అంటే ఇప్పుడు ఇరాన్ కూడా బగ్గుమంటున్నది, మా మీద దాడులు చేస్తారా, ప్రతీకార దాడులు ఖచ్చితంగా చేస్తామని ప్రతీకార దాడులు స్టార్ట్ చేసింది. అయితే కొన్ని దేశాలల్లో అమెరికాకు సంబంధించిన బేసులు ఉంటాయి, ఎయిర్ బేసులు కానీ కొన్ని ఇప్పుడు వాటి మీద లక్ష్యం చేసుకొని అమెరికా సైనికులని టార్గెట్ చేసుకొని, అమెరికా ఆస్తులనే టార్గెట్ చేసుకొని విమానాలని దాడులు చేస్తున్నది పక్క దేశాలలో. అయితే ఈ దాడులలో ఏమవుతున్నది అంటే మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళకి ఆస్తులు కూడా పోతున్నాయి. ఈ రకంగా యుద్ధం కొనసాగుతున్నది. ఇది దగ్గర ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామిక్ వారు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, దాడి చేసిర్రు. ఏంది ఇప్పుడు ట్రంప్ని అండ్ నెతన్యాహుని, ఈ మోదీని, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారని చెప్పేసి వీళ్ళ ఫోటోలు పట్టుకొని వీళ్ళ దిష్టి బొమ్మలు కాల్చడం ఇటువంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొకటి, సౌదీలో అతిపెద్ద రిఫైనరీ అరామ్కోపై ఇరాన్ డ్రోన్ దాడి, చమురు ఉత్పత్తిపై ఎఫెక్టు. అయితే వీళ్ళు ఇట్లనే దాడులు చేసుకుంటా పోతే మాత్రం ఖచ్చితంగా చమురు ధరలు పెరుగుతాయి. అయితే ఇప్పుడు పెరుగుతాయి అన్న తరుణంలోనే ఇప్పుడు మనోళ్ళు కూడా ముందే పెంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంకా మనోళ్ళకి ఎట్లుంటుంది అంటే పీడించుకొని తినాలి జనాలని. మనం ఎంతసేపటి ట్యాక్సీలు వేసుకోవాలి, బయట నుంచి తెచ్చిన వాటి మీద ట్యాక్సీలు వేసుకొని పిండుకొని వసూలు చేసుకోవాలన్న టార్గెట్ మీదనే బతుకుతారు. కాబట్టి రష్యా నుంచి చమురు దిగుమతి ఉన్నా కానీ అది క్యాన్సిల్ చేసుకున్న గొప్ప నాయకుడు, దేశం కోసం గొప్పగా సేవ చేసే నాయకుడు ఎవరంటే మోడీ. ఇప్పుడు అది రద్దు చేసుకొని అమెరికా ఏడ చెప్తే ఆడ తీసుకొచ్చినంత గొప్ప నాయకుడు. అసోంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఇంకా 100 సంవత్సరాలు ఉండి భారతదేశాన్ని మొత్తం నేలనాకియాలి. ఇప్పుడు పెరుగుతాయి అనగానే ఇప్పుడు ముందే పెంచేస్తాడు. ఇక రేపు మొత్తము ఆడ వాళ్ళు పెంచక ముందుకే ఈయన పెంచేసి కూర్చుంటాడు. చూడరు, ఒక 2 రోజులల్లా పెంచుకుంటూ పోతూనే ఉంటాడు. ఇక ఇరాన్లో అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్, లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు. హిజ్బుల్లా
తీవ్రవాదులు అని చెప్పేసి వాళ్ళ మీద దాడులు. ఇక్కడైతే వాస్తవానికి ప్రతి దేశము అణుబాంబులు తయారు చేసుకుంటుంది. ఇరాన్ కూడా తయారు చేసుకుంది. ఇరాన్ తయారు చేసుకుంటే మాకు పెను ప్రమాదం అని చెప్పేసి అమెరికా అంచనాలు వేసుకొని వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తున్నది. ఎట్లా అంటే భయంకరమైన దాడులు చేసి ఒక దేశాధ్యక్షుని టార్గెట్ చేసుకొని చంపడం ఎట్లా అంటే పక్క ప్రణాళికతో నిమిషాల వ్యవధిలో ఖతం చేసిరు. సరే ఫైనల్గా వీళ్ళు ఏం దాకా తీసుకుపోతారు యుద్ధాన్ని అనేది చూడాలి. ఎందుకంటే ఒక్క దేశ అధ్యక్షుడిని నువ్వు నిర్ణయాలు తీసుకొని మొన్నటికి మొన్న వెనిజులా అధ్యక్షుడిని, ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఖాన్ నుంచి ప్రతి ఒక్క దేశం మీద అమెరికా ఆధిపత్యం చెలాయిస్తున్నది. ప్రతి దేశం మీద. ఇప్పుడు చైనా జోలికి పోవాలంటే అమెరికా పోతుందా? చైనా ఉంటుంది. చైనా, రష్యా, ఉత్తర కొరియా వాళ్ళ మీదకి పోమ్మను. ఇప్పుడు అదే ఉత్తర కొరియా మీదకి పోయి అధ్యక్షుని మీదకి పోయి వేస్తారా? ఎందుకంటే ఉత్తర కొరియా స్పాట్ పెట్టి కూర్చున్నాడు. ఎప్పుడు ఏం చేయాలనేది అట్లాంటి దేశాల మీదకి పోవాలంటే అమెరికాకు వంటలు పడుతుంది. చైనా మీదకి, ఉత్తర కొరియా మీదకి. అదే భారత్ని అయితే ఇట్లా ఏళ్ల మీద ఆడిస్తున్నాడు. ఎందుకు ఆడిస్తున్నాడు మరి? అది మోడీ దేనికి లొంగిపోయిండు అనేది రాహుల్ గాంధీ ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ దాని గురించి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి వచ్చేది లేదు. ఎక్కువ రేటుతో ఆయిల్ కొంటున్నాడు. రష్యా మన మిత్ర దేశం, మళ్ళా మనకు అన్ని విధాలా సహకరించిన దేశం. యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా, చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా రష్యా మనని వెన్నంటున్నది. అటువంటి దేశం దగ్గర ఆయిల్ బంద్ చేసి నువ్వు ఎక్కువ ధరకు వేరే వాళ్ళ దగ్గర కొంటున్నావు అంటే ఇక నువ్వు దేశం కోసం, ధర్మం కోసం ఇక ఈ డైలాగులు బంద్ చేయాలి. ప్రధాని హై లెవెల్ మీటింగ్, పశ్చిమాసియా దేశాల్లో ఇండియన్స్ భద్రతపై సమీక్ష. నెతన్యాహుకు ఫోన్ కాల్. బహ్రెయిన్ రాజుతో మాట్లాడిన మోడీ. ఇజ్రాయిల్లోని లక్షలాది మంది భారతీయుల రక్షణపై ఆందోళన. ఏం ఆందోళన చెందాల్సిన పని ఏం లేదు. మీరు ఏం ఆందోళన చెందినా అక్కడ నుంచి విమానాలు వస్తలేవు, పోతలేవు. అక్కడనేమో టన్నెల్స్ ఉంటాయి, పోతారు, దాంట్లో దాచుకుంటారు. సొరంగ మార్గాలలో అవి ఉంటాయి కదా, వాటిల్లో పోయి దాచుకుంటారు. ఇక వాళ్ళ దేశాలు ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ, మంచి తెలివితోని ఏర్పాటు చేసుకొని ఆ లోపల పోయి భూగర్భంలో దాచుకుంటారు. బాంబులు పడ్డా ఏం కాదు, వాళ్ళకి బాంబులు పడే టైంకు సైరన్ వస్తుంది, అంత బాగానే ఉంటుంది. ఎందుకంటే పేపర్ కోసం ప్రధాని హై లెవెల్ మీటింగ్, ఏం లెవెల్ మీటింగ్ చేసినా ఎక్కడెక్కడైతే దుబాయ్లో ఉన్న వాళ్ళని కాపాడుతుంది. దుబాయ్లో ఉన్న వాళ్ళని, మిగతా దేశాలలో ఉన్న వాళ్ళని, కువైట్, ఖతార్ ఇటువంటి వాటిలలో ఉన్న వాళ్ళని కాపాడుతుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఉన్న వాళ్ళు ఎట్లయినా సేఫ్గానే ఉంటారు. ఇక్కడ చూడు, 5 వారాల దాకా యుద్ధమే. ఖమేనీని చంపినందుకు గర్వపడుతున్నా డొనాల్డ్ ట్రంప్. ముందుగా ఖమేనీని నాపై దాడి చేయాలనుకున్నాడు, తానే ఆయనపై ఫస్ట్ అటాక్ చేశానని వెల్లడి. అధ్యక్ష ఎన్నికల టైంలో తనపై 2 సార్లు ఇరాన్ హత్యకు ప్రయత్నించిందని ఆరోపణ. ఇది సాకు దోలాడుకొని దొరికించుకున్నాడు ఒకటి. ఇరాన్ పై మేము కూడా యుద్ధం చేస్తాం. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఓపెన్ స్టేట్మెంట్. ఇప్పుడు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే మతపరమైన యుద్ధంకి వస్తుంది. ఇప్పుడు క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కు యుద్ధం అన్నట్టు ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, 56 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళన్నీ ఏకమవుతారు. క్రిస్టియానిటీ ప్లస్ అరబులు ఇద్దరు కలిసి ఇక కొట్లాడదాం అన్నట్టు ఇక వీళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి యుద్ధం ఎటువైపు పోతుంది అనేది చూడాలి.